హాయ్ అండి. వెల్కమ్ టు దుంక తెలుగు మూవీస్‌కు స్వాగతం. ఈరోజు మనము చాలా మంచి ఒక 20 ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అయిన సినిమా గురించి తెలుసుకుందామండి. మనం 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్'. ఈరోజు 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్' అంటే తెలియని వ్యక్తులు ఉండరండి. బట్ ఇతని యొక్క సినిమాలు ఈసారి యొక్క సినిమాలు మన పా ఒక బ్లాక్ బస్టర్ మూవీ అండి 'సుస్వాగతం'. 'సుస్వాగతం' సినిమా వల్ల చాలామంది జీవితాలు మారినాయండి. ఖచ్చితంగా మనం మన పిల్లవాళ్ళకు ఖచ్చితంగా చూపెట్టవలసిన సినిమా అండి ఇది. ఎందుకంటే ఈ కాలం పిల్లలు చూడట్లేదు పాత సినిమాలు. నేను పాత సినిమాల ఉద్దేశంతో ఛానల్ పెట్టానండి. దీని నుంచి వచ్చేది నాకేం లేదు గానీ, బట్ మన పాత సినిమాలు మనం కూడా తగ్గిపోకూడదు. ఇప్పుడు వచ్చే సినిమాలు ఏందంటే అసలు ఎందుకు వస్తున్నాయి, ఆ పాటలేందో, ఆ పాటకు సెంటిమెంట్‌కు, ఆ సీన్‌కు సంబంధం లేకుండా వస్తాయండి. ఆ ఫైట్ ఎందుకు వస్తుందో, పాటలు ఎందుకు వస్తుందో ఆహ్, అసలు ఏం మ్యూజిక్ అనేది అర్థం కాదండి. సో, కానీ పాత సినిమాలు ఎప్పుడు కూడా 80, 90, 2000, 2010 ఈ 40 ఏళ్లలో రిలీజ్ అయిన సినిమా ప్రతిది కూడా ఒకటి చూడండి. సినిమా పేరు మనకు 'సుస్వాగతం'. మెయిన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ హీరో, దేవయాని హీరోయిన్ అండి. డైరెక్టర్‌గా సాదిగా పనిచేసింది. హీరో పవన్ కళ్యాణ్, దేవయాని మెయిన్ క్యారెక్టర్. మన తర్వాత హీరోకి సంబంధించిన ఆహ్, మన హీరోకి సంబంధించిన క్యారెక్టర్ ఎవరంటే వాళ్ళ డ్యాడీ రఘువరన్ అండి. చాలా మంచి ఫ్రెండ్‌లా ఉంటాడండి రఘువరన్. ఇతను చనిపోయాడండి. హీరో వాళ్ళ డ్యాడీ రఘువరన్. తర్వాత ఇతను రఘువరన్. మన హీరోకి కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారండి. మన సుధాకర్ గానీ, సుధాకర్ వీళ్ళంతా ఉంటారండి. వీళ్ళ మధ్య కామెడీ అనేది చాలా బాగుంటుంది. బట్ ఇక్కడ మెయిన్ జనరేషన్ ఏంటంటే ఈ కాలంలో చాలామంది చదువుకోమని తల్లిదండ్రులు కాలేజీకి పంపిస్తే అనవసరంగా లవ్లో పడి అమ్మాయి ప్రేమను ఒప్పుకో ఒప్పుకోక ఆ అమ్మాయి ప్రేమను యాక్సెప్ట్ చేయక చాలామంది సూసైడ్ చేసుకుంటారండి. ఆ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివి ఎంతో డబ్బులు సంపాదించి కూడబెట్టి కాలేజీ పంపిస్తే చాలామంది అనవసరంగా లవ్ పిచ్చి ప్రేమ అనుకొని ఆ అమ్మాయి ప్రేమించదు, యాక్సెప్ట్ చేయకుంటే సూసైడ్ చేసుకుంటారండి. అలాంటి సినిమాలు మనం ఈ అలాంటి వారికి ఖచ్చితంగా ఈ సినిమా చూడాలండి. అసలు ప్రేమ అంటే ఏంది, ప్రేమ ఏ విధంగా ఉంటుంది, ప్రేమ వల్ల ఎంత లాస్ అవుతాము అనే విషయం మనం తెలియజేస్తానండి. హీరోయిన్ దేవయాని. ఇతని యొక్క తండ్రి ప్రకాష్ రాజ్ పోలీస్ ఆఫీసర్ ఉంటాడండి. హీరోయిన్‌కి సంబంధించింది హీరోని, తర్వాత అతని తండ్రి. దే 2 క్యారెక్టర్లు మెయిన్. తర్వాత హీరోకి సంబంధించింది హీరో, తర్వాత వాళ్ళ తండ్రి రఘువరన్. హీరోకి సంబంధించింది ఇద్దరు, హీరోయిన్‌కి సంబంధించింది ఇద్దరనమాట. వాళ్ళ తల్లిదండ్రులు, ఇతని తల్లిదండ్రులు. ఇక్కడ మెయిన్ ఏంటంటే హీరో కాలేజ్ చేస్తూ ఉన్నప్పుడు మన హీరోని పరిచయం అవుతుంది. అంటే హీరోని ప్రేమిస్తాడు. ఆ ప్రేమించడానికి కారణం ఏంటంటే మధ్యలో వస్తుందండి. ఈ విధంగా ఇట్లా ప్రేమిస్తూ ఉంటాడు. ప్రేమించిన ప్రతి విషయం కూడా ఆ తండ్రి చెప్తూ ఉంటాడనమాట. మంచి రొమాంటిక్‌గా నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. కంప్యూటర్ క్లాస్ అని ఒక పేరు పెట్టుకుంటాడు అమ్మాయికి. కంప్యూటర్ క్లాస్ పెట్టుకుంటాడనమాట. అతని యొక్క లవ్ స్టోరీ అంతా కూడా ఫ్రెండ్లకు చెప్పడము, తర్వాత హీరో రఘువరన్ వాళ్ళ డాడీకి చెప్పడం చెప్తూ ఉంటాడనమాట. పాటలు అనేవి ఫెంటాస్టిక్ అండి. ఈ ఈ కాలంలో కూడా ఎప్పుడు మనం వింటూ ఉంటాము. ఏ స్వప్నంలో వాళ్ళ సౌందర్యరాశి అది ఒకటి. తర్వాత వాళ్ళ డాడీ చనిపోయినప్పుడు లాస్ట్ పాట ఉంటుందండి. ఆ పాట ఎక్స్ట్రాడినరీ అండి అది. ఇవన్నీ కూడా ఈ సినిమా మొత్తం రామోజీ ఫిల్మ్ సిటీలో తీయడం జరిగింది. వాళ్ళ డాడీకి ఎప్పుడు కూడా వాళ్ళ డాడీ అడుగుతాడు, సార్ నువ్వు ఇంత ఇష్టపడుతున్నావు కదా అమ్మాయిని, నేను నీకు ఎట్లా ఇష్టపడ్డావు, లవ్ స్టోరీ చెప్పవా అని అంటాడనమాట. సో వాళ్ళ డాడీ చెప్తాడు. ఎట్లా చెప్తాడు వాళ్ళ డాడీ చెప్తాడనమాట. నువ్వు అమ్మాయిని ఎప్పుడు ఇష్టపడ్డావు అంటే, ఆ డాడీ నాకు మధ్యలో ఒకసారి జాండీస్ వచ్చినప్పుడు మీరు గుడికి తొలగిపోయారు నన్ను. నా బరువు కొన్ని పండ్లు వేసి జోకారు మీరు. ఎంత వేసినా కూడా నా బరువుకు సరితూగడం లేదు. అప్పుడు ఈ అమ్మాయి నాకు అనిపించింది. అమ్మాయి జడలో నుంచి ఒక పువ్వు వచ్చి నా మీరు ఆ పండ్ల మీద పడితే ఆ పండ్లు నా బరువు అనేది ఈక్వల్ అవుతుందండి డాడీ. అప్పుడు ఆ అమ్మాయిని చూశానండి నవ్వుతూ, అమ్మాయి నా లైఫ్ పార్ట్నర్ అనుకున్నాను అని చెప్తాడనమాట. సో అమ్మాయి అదృష్టవశాత్తు నా కాలేజ్ చదువుతుంది, కంప్యూటర్ క్లాస్. సో అట్లా నేను లవ్ చేశానండి అని చెప్తాడనమాట రఘువరన్కు. సో అదేనా డాడీ కూడా ఫుల్ సపోర్ట్ చేస్తాడు. బట్ ఇలా హీరోని వాళ్ళ డాడీ ప్రకాష్ రాజు మనకు సుపరిచితమే. చాలా మొనార్క్ డౌట్ పడతాడు. తల్లి వాళ్ళ భార్యకు డౌట్ పడతాడు, బిడ్డ డౌట్ పడతాడు.
మధ్యలో విలన్గా ఉంటాడనమాట వాళ్ళ డాడీ. ఇక్కడ చాలా విలన్గా ఉంటాడు ప్రకాష్ రాజు. దేవానికి చాలా చిత్రహింసలు పెడతాడనమాట. అబ్బాయిని చూస్తే బాగుండదని. ఖచ్చితంగా మనం పేరెంట్స్గా ఖచ్చితంగా తల్లిదండ్రులు పిల్లలు చూపెట్టవలసిన సినిమా అండి. అమ్మాయి కానీ అబ్బాయి కానీ అబ్బాయిలు అనవసరంగా ప్రేమ అనుకొని మెయిన్ చదువును పక్కన పెట్టి అమ్మాయిలను పడతారు. అక్కడ ప్రేమ సక్సెస్ కాదు. అమ్మాయిలు కూడా అబ్బాయిలు వెంబడి పడతారు. అది ప్రేమ కూడా సక్సెస్ కాదు, అయ్యే వాళ్ళకి అవుతుంది. సో ముందు మన స్టడీ అయింది, మన కాన్సన్ట్రేషన్ అయింది, మన ఏం అంబిషన్ అయింది, దాని మీద ఫోకస్ చేయాలండి ఖచ్చితంగా. సో ఇక్కడ వాళ్ళ డాడీకి మన ఒకసారి వాళ్ళ పెళ్లి చూపు సరే అమ్మాయి ఇష్టపడుతుంది కదా అని ప్రకాష్ రాజ్ వాళ్ళ డాడీకి హీరో వాళ్ళ డాడీ వెళ్తారనమాట. సరే మీ కూతురు నా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసి బాగుంటారంటే వాళ్ళిద్దరు ప్రేమించుకోవాలంటే ప్రకాష్ రాజ్ ఏమంటాడు, హీరో వాళ్ళ డాడీ నువ్వేదరా నా చేసేదని మీద ర్యాష్గా మాట్లాడతారనమాట. అప్పుడు వీళ్ళ హీరో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఏంది ఇచ్చే ఉద్దేశం లేకపోతే ఇయ్యకు ఇట్లా తిడతావా అని రేసేదారు, గల్లలు పట్టుకుంటారన్నమాట వీళ్ళిద్దరు. హీరోని వాళ్ళ డాడీకి హీరో వాళ్ళ ఫ్రెండ్స్ గల్లలు పడతారన్నమాట. ప్రకాష్ రాజ్ ఏమంటాడు, సరే మన హీరో వాళ్ళ డాడీ రఘువరన్ సరే ఇష్టం మీ డాడీకి ఇష్టం లేదు సరే ఉండనని అంటాడనమాట. అప్పుడు హీరో వాళ్ళ డాడీ కూడా హీరోని చూస్తారనమాట. అరే కోడలు బాగుంది కదా, సో అందుకోసం ఇష్టపడ్డారని. ఇలా తల్లి కూడా హీరోనికి సపోర్ట్ ఉంటుంది, హీరోనికి బాగా సపోర్ట్ ఉంటుంది. సరే అమ్మ నీకు ఇష్టమైన వాడితో వెళ్ళిపో, బట్ మీ డాడీ వల్ల ఏమైనా ఇబ్బంది చూసుకో అని చెప్తారన్నమాట. తల్లి మాత్రం ఫుల్ సపోర్ట్ ఉంటుంది. అంటే ఇక్కడ లాస్ట్ క్లైమాక్స్ అనేది ప్రతి ఒక్కరు ఎడవకుండా ఉండాలండి, అంత ఎక్సలెంట్ ఉంటుందండి క్లైమాక్స్. సో మొత్తానికైతే ప్రకాష్ రాజ్కి డౌట్ వస్తుంది అన్నమాట. మన హైదరాబాద్లో ఉంటే ఖచ్చితంగా వీడు లవ్ మ్యారేజ్ చేసుకుంటారని డౌట్ వస్తుంది. బట్ అమ్మాయి హీరోని యాక్సెప్ట్ చేయదు ప్రేమని ఎప్పుడు కూడా. కాలేజీలో ఎంబడపడ్డ పవన్ కళ్యాణ్ హీరోని అస్సలు యాక్సెప్ట్ చేయదు. నేను నా చదువు అంటే ఫోకస్, నాకు అవసరం లేదు నువ్వు అని అంటదన్నమాట. బట్ హీరో అనేది వదలడు, నువ్వు కావాలి నాకు ఖచ్చితంగా, నువ్వు ఖచ్చితంగా కావాలి, నేను వదిలిపెట్టి ఉన్నానని హీరో అంటాడన్నమాట. బట్ ఆయన కూడా మన హీరో వినడు. సో ఈ హీరో బాగా ప్రేమిస్తాడు, బట్ హీరోని దివ్య అని యాక్సెప్ట్ చేయదన్నమాట. నాకు స్టడీ అంటే ఇంట్రెస్ట్, లవ్లు పై ఏం పడాయి నాకు అనగానే మధ్య ఒకసారి హీరో మరి హీరోని మాట్లాడుతున్నప్పుడు తండ్రి చూస్తాడు అన్నమాట. ఒకసారి ఇట్లా తండ్రి ఇక్కడ చూస్తాడు చూడండి, ఇక్కడ బస్ స్టాప్లో ఇక్కడ చూడండి, ఇక్కడ హీరోయిన్తో మాట్లాడుతున్నప్పుడు రోడ్ మీద మాట్లాడుతున్నప్పుడు సడన్గా వాళ్ళ డాడీ చూస్తాడన్నమాట. అప్పుడు రోడ్ మీద పువ్వు ఇస్తాడు, ఐ లవ్ యూ అని చెప్తాడు పవన్ కళ్యాణ్. బట్ హీరోయిన్ అనేది ఒప్పుకోదన్నమాట, అసలు ఒప్పుకోదు. హీరోయిన్ వాళ్ళ డాడీ ప్రకాష్ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు కాబట్టి అతను కొట్టి అరెస్ట్ చేస్తాడు. అరెస్ట్ చేసిన తర్వాత తండ్రి వచ్చి రిలీజ్ చేస్తాడు అనమాట. ఇది కామన్ జరిగే సీన్. లాస్ట్ సీన్ ఎట్లుంటుందంటే ఇక ప్రకాష్ రాజుకు అర్థమైపోతుంది అనమాట. సో ఇక్కడ ఉంటే ఇబ్బంది అవుతుందని వీళ్ళకు విశాఖపట్నం కొండపోతాడు అనమాట. విశాఖపట్నం పదండి వీడు డైలాగ్స్ ఉంటాయన్నమాట కొన్ని. నేను మోనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేరని ప్రకాష్ అంటూ ఉంటాడు అన్నమాట. ఇప్పటికీ హీరోని వాళ్ళ తల్లికి అంటది, ఏందమ్మా ఇతనితో సంసారం ఏ విధంగా చేస్తున్నావు, అసలు నాకు అర్థమైతే లేదు అంటే, ఏం చేయాలి కట్టుకుని కర్మ తప్పదు కదా, కట్టుకున్న వాడిని కట్టిదాకా పోయినాక తప్పదని అంటది అన్నమాట. సో అది కామన్. సో ఇక ప్రకాష్ రాజ్కు డౌట్ వస్తుంది, ఖచ్చితంగా ఇద్దరు లేచిపోతారు, మన చెల్లి ఇంటికి వెళ్దామని విశాఖపట్నం బయలుదేరుతారన్నమాట. వీళ్ళు బస్సు అక్కడ చెప్పి అక్కడ ఆ ఇంటి ఓనర్కు చెప్పి వస్తారన్నమాట. వీళ్ళు ఇంటి ఓనర్ చెప్పి వస్తారు. బస్ ఎక్కిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ ఇక్కడ మంచి ట్విస్ట్ అండి, ఫైనల్ ఇంటర్వ్యూ టెస్ట్ ఉంటుంది. బస్ ఎక్కిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, వద్దు మనం విశాఖపట్నం వెళ్ళలేదు, ఏం పిచ్చిన కొడుకుని కాదు నేను, అవసరం లేదు దిగండి అని చెప్తాడు అనమాట. ఏంది ఏం డాడీ నువ్వే వెళ్దామంటావు, నువ్వే వద్దంటావు, ఏంది పిచ్చి పట్టిందా అని అంటాడనమాట. నేను మూన్నార్కు నన్ను ఎవరు మోసం చేయలేరు అని ప్రకాష్ అంటాడనమాట. వీళ్ళు ఎక్కినట్టు ఎక్కుతారు, దిగుతారు అనమాట. ఎందుకు దిగుతారంటే మా పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇంటికి పోయి అడుగుతారు అనమాట. ఏంది వీళ్ళు ఎక్కడ వెళ్ళిపోయారు అని అడిగితే ఓనర్ చెప్తాడు, విశాఖపట్నం వెళ్ళిపోయారు వాళ్ళు, వాళ్ళ వాళ్ళ చెల్లెలు కొడుకు మ్యారేజ్ ఉందంట అని చెప్తారన్నమాట. ఆ విషయం తెలుసుకున్న అతను పవన్ కళ్యాణ్ పాపం విశాఖపట్నంకి వెళ్తారన్నమాట. కానీ వీళ్ళు ఏందో మళ్ళీ హైదరాబాద్లో దిగుతారన్నమాట. వీళ్ళు దిగిన తర్వాత ఇక్కడ క్లైమాక్స్ సీన్ హైలైట్ ఉంటుందండి.
ఇక్కడ ఇక్కడ ఏమైందంటే ఇక్కడ మన రఘువరన్ ఒక ఆపరేషన్ డాక్టర్, ఇతను డాక్టర్ ఉంటాడు. రఘువరన్కు ఆపరేషన్ చేస్తూ ఉంటాడు. ఆ ఆపరేషన్ ఏదో ఫెయిల్ అవుతుంది అన్నమాట. ఫెయిల్ అయిన తర్వాత ఆ టెన్షన్ లోపల ఆ టెన్షన్ తర్వాత కొడుకు కోసం ప్రకాష్ రాజ్ దగ్గర పోయినప్పుడు అతను అనడం అనేది చాలా టెన్షన్స్ ఫీల్ అవుతాడు అన్నమాట రఘువరన్. అంత లోపల పాపం యాక్సిడెంట్ అయిపోతుంది. ఆడ పాపం చనిపోతాడు అన్నమాట. చనిపోతాడు. ఇతను ఏం చేస్తాడు, పవన్ కళ్యాణ్ హీరోని కోసం విశాఖపట్నం వెళ్తాడు అన్నమాట. హీరోని కోసం విశాఖపట్నం వెళ్తాడు. తిరుగుతూ ఉంటాడు. అక్కడ పోయిన తర్వాత ఇక్కడ రాలేరని తెలుసుకుంటాడు అన్నమాట. అంతలోపల ఇక్కడ హీరో వాళ్ళ డాడీ చనిపోతాడు కదా. హీరోనేమో విశాఖపట్నం వెళ్ళిండు, ఇక్కడ డాడీ చనిపోతాడు. ఈ విషయం తెలియదన్నమాట అసలు. ఓకేనా. అతని దగ్గర టైంలో ఫోన్ కూడా ఉండదు పవన్ కళ్యాణ్తో. సో వీళ్ళు ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే హైదరాబాద్ ప్రతి బస్సుకు పోస్టర్ అంటేస్తారన్నమాట. వీళ్ళ డాడీకి సంబంధించిన పోస్టర్ అన్నీ అంటేస్తారు వీళ్ళు. అంటేసి ఇంకా లాస్ట్ ఈవినింగ్ అయ్యే వరకు పవన్ కళ్యాణ్ బస్సు ఎక్కే టైంలో ఎంట కొద్ది తట్టుదలి పడతాడు. అంత లోపల డాడీ శ్రద్ధాంజలి చూస్తాడనమాట. ఏంది డాడీ చనిపోయిందా అని షాక్ అయ్యి వెళ్తా వస్తాడనమాట. వచ్చే వరకు లేట్ అయిపోతుంది. సాయంత్రం 6-7 అవుతుంది. ఇంకా పెద్దవాళ్ళు అంటారు డెడ్ బాడీ ఎక్కువసేపు ఉంచొద్దు, నడు కాలు పెడదామని అంటారనమాట. పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చేసరికి ఇప్పుడే తీసుకుపోయారని ఇతను గేట్ కీపర్ చెప్తాడు. పవన్ కళ్యాణ్ వచ్చే మూమెంట్లో స్పీడ్లో వస్తాడు. అతను కూడా పాపం యాక్సిడెంట్ అవుతుంది. మొత్తానికైతే డెడ్ బాడీ దగ్గర చేరుకుంటాడు. బట్ చేరుకునేసరికి శవాన్ని అతని ఫ్రెండ్ కాలబెడతాడు అన్నమాట. ఇక్కడ కూడా ఒక ఫ్రెండ్ కాలబెట్టే టైం లోపల కూడా ఇతను క్రిస్టియన్ ఉంటాడు. కానీ పెద్దలు ఒప్పుకోరన్నమాట. నువ్వు క్రిస్టియన్ ఉన్నావు, నువ్వు ఈ శవాన్ని కాలబెట్టడం వీల్లేదంటే ఏంది నువ్వు ఇదే కదా మతం అడ్డు వస్తుంది కదా, నీకు మతాన్ని తీసేస్తా, ఇతర మతంలో చేరుతా, రఘువరన్ మతంలో చేరుతా, అంటే హీరో వాళ్ళ మతం చేరుతా అని ఫ్రెండ్ అంటాడు అనమాట. సో అప్పుడు కాలు పెడతారనమాట. అంత లోపల పవన్ కళ్యాణ్ వచ్చి ఏంది లాస్ట్ చివరి చూపులు లేకుండా చేశారు, పద్ధతి మీది ఫ్రెండ్స్ అని అంటాడనమాట పవన్ కళ్యాణ్. బట్ అరే చాలాసేపు వెయిట్ చేసాం మరి నీకోసము, రావు నీకు ఇన్ఫర్మేషన్ తెలుసో లేదో అనుకొని మేము కాలబెట్టాంరా డెడ్ బాడీని అంటారన్నమాట. సో ఈ విషయము మన హీరోనికి ఒక ఫ్రెండ్ ఉంటుంది ఈ సాదిక అని. ఈ విషయము హీరోనికి చెప్తుంది అన్నమాట. హీరోకు ఫ్రెండ్ ఈమె ఉంటుంది అన్నమాట. ఈ విషయము హీరోనికి చెప్తుంది అన్నమాట. ఏంది నువ్వు పెద్ద పతివ్రతరాలు అనుకుంటున్నావా? అహల్య కూడా రాముని పాదం తాకి మనిషి అయిందంట. అహల్య కూడా రాముని పాదం తాకి మనిషి అయిందంట. 2-3 డైలాగ్స్ కొట్టి తర్వాత అమ్మ కూడా చెప్తుంది, అమ్మ మనల్ని ప్రేమ దొరకడం కష్టము, మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడము ఇంకా అదృష్టము, మనల్ని ప్రేమించే వాళ్ళని ఎప్పుడు వదులుకోవద్దని తల్లి చెప్తుంది. అప్పుడు ఈ తాజ్మహల్ గిఫ్ట్ తీసుకొని హీరోకి ప్రపోజ్ చేద్దామని వెళ్తుంది అన్నమాట. అంత లోపల డాడీ చనిపోతాడు. డాడీ అంటే అసలు ఎంత ప్రేమ ఉంటారంటే డాడీ కాదు, ఒక ఫ్రెండ్ కంటే ఎక్కువ అన్నమాట రఘువరన్ వాళ్ళ డాడీ ఇద్దరు. కానీ డాడీ ఒక మాట అంటాడు అన్నమాట. ఎప్పుడు కూడా డాడీ ఒక మాట అంటే మధ్య లోపల నేను మర్చిపోయానండి, మధ్యలో ఈ సీన్ హైలైట్ అండి, ఈ సినిమాకి సీన్ హైలైట్ అండి. ఎప్పుడు ఈ సీన్ ఎప్పుడంటే మన పవన్ కళ్యాణ్ కోసము హీరోని వాళ్ళ ఇంటికి వెళ్తారు వాళ్ళ డాడీకి ఆడడానికి. నీ కూతురు నా బిడ్డకి పెళ్లి చేద్దామని మంచిగా ఉంటారు హ్యాపీగా అంటే హీరోని వాళ్ళ డాడీ ఒప్పుకోవడం. అంటే హీరో వాళ్ళ డాడీ హీరోని వాళ్ళ ఇంటికి వెళ్తాడు వాళ్ళ డాడీకి అడగడానికి అన్నమాట. నీ బిడ్డని నా కొడుకుకు మంచిగా ఉంటారు ఇద్దరు హ్యాపీగా అంటే వాడు ఇవ్వడు అన్నమాట. హీరో వాళ్ళ డాడీ ఒప్పుకోడు అన్నమాట. సో ఇతను కొద్దిగా హీరో వాళ్ళ డాడీ నర్వస్గా అయ్యి నువ్వు ప్రేమను మర్చిపో, వాడు సైకో ఉన్నాడు వాళ్ళ డాడీ అనగానే జర బాధపడతాడు అన్నమాట. అప్పుడు వాళ్ళ డాడీ హీరో అంటాడు అన్నమాట. ఈ సీన్ హైలైట్ అండి సినిమాకు. హీరో ఏమంటాడు, డాడీ దేవుడు వచ్చి నీ ప్రాణం కావాలన్నా సంధ్య కావాలని అడిగితే నా ప్రాణం సంధ్య కావాలని అడుగుతాను డాడీ అని పవన్ కళ్యాణ్ అంటాడు. దేవుడు వచ్చి నీ ప్రాణం కావాలన్నా సంధ్య కావాలని అడిగితే నాకు సంధ్య కావాలి డాడీ అని అడుగుతాను అని పవన్ కళ్యాణ్ డాడీ చెప్తాడు అన్నమాట. అదే డాడీ క్వశ్చన్ అడుగుతాడు, అదే దేవుడు వచ్చి మీ డాడీ కావాలన్నా సంధ్య కావాలని అడిగితే ఏం చెప్తావు బెటా అంటే, అదే దేవుడు వచ్చి మీ డాడీ కావాలన్నా సంధ్య కావాలన్నా అడిగితే ఏం చెప్తావు బెటా అంటే పవన్ కళ్యాణ్ ఏమంటాడు, మా డాడీ కోడలుగా సంధ్య కావాలని కోరుకుంటాను డాడీ అని అంటాడు అన్నమాట. అంటే సమస్ఫూర్తి అన్నమాట. అంటే సంధ్యను కాపాడిండు, అంటే డాడీని కాపాడిండు అన్నమాట. ఇదండి సినిమా. సో లాస్ట్కి అయితే
వాళ్ళ డాడీ చనిపోయిన తర్వాత ఒంటరివాడు అయిపోతారన్నమాట. అప్పుడు వాళ్ళ ఫ్రెండు చెప్పడం వల్ల అప్పుడు లవ్ ప్రపోజ్ చేస్తుంది. కానీ బట్ అప్పుడు హీరో కొట్టే డైలాగ్స్ 5 నిమిషాలు బాగా కొడతాడండి డైలాగ్స్. ఇక్కడ మన బీచ్ దగ్గర హీరోని ప్రపోజ్ చేసిన తర్వాత బట్ హీరో చెప్పే మాటలు కానీ క్లైమాక్స్ అంటే అవి మీరు నిజమైన ప్రేమను ఒప్పుకోరు, మిమ్మల్ని లవ్ చేసి కడుపు చేసి పోయే వాళ్ళని నమ్ముతారు మీరు. నీకోసం నేను 5 ఏళ్ళుగా తిరిగిన నా స్టడీని కారణంగా తిరిగిన. మా డాడీ కూడా నీ వల్ల నా ప్రాణం పోయింది, మా డాడీ ప్రాణం కూడా నీ వలన పోయింది. చివరి చూపు నోచుకోలేకుండా పోయినా, చివరికి చితి కూడా పెట్టలేకపోయినా మా డాడీ లేని జీవితం అవసరం లేదు, నీ ప్రేమ అవసరం, నువ్వు అవసరం లేదని చెప్తాడన్నమాట. సో లాస్ట్కి మళ్ళీ ఇది లాస్ట్ సీన్ అండి. మళ్ళీ ఒక బుక్ పట్టుకొని వెళ్తారన్నమాట. అంతలో ఫ్రెండ్స్ వస్తారన్నమాట, అడుగుతారన్నమాట, ఏంద్రా మళ్ళీ ఎక్కడ వెళ్తున్నావు, కంప్యూటర్ క్లాస్కా వెళ్ళేదంటే, లేదు బిడ్డ నేను జాబ్ కోసం వెళ్తున్నాను అనగానే సో అందరూ ఖుషిగా ఫీల్ అవుతారన్నమాట. ఇదండి సినిమాలో పాటలు ఎక్స్ట్రాడినరీ. ఖచ్చితంగా యాజ్ అ పేరెంట్గా సినిమా చూపెట్టాలండి. ప్రేమ జోలికి ఎక్కడ పోవద్దు. నిజమైన ప్రేమ దొరకడం అనేది అరుదు, దొరికితే బెటర్, కానీ చూసుకొని చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఏ అంబిషన్ మీద పోయినామో ఆ అంబిషన్ మనకి ఇంపార్టెంట్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.